శంకర్ సినిమా వస్తోంది అంటే ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో, కమల్ హాసన్ మూవీ వస్తోంది అంటే ఒకప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేదో. కానీ గేమ్ చేంజర్ చూసిన తర్వాత శంకర్, తగ్ లైఫ్ చూసిన తర్వాత కమల్, వీళ్ళ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది అంటారా? అయితే అప్పుడే అయిపోలేదు సినిమా అంటున్నారు శంకర్, కమల్. భారతీయుడు 3 మిగిలే ఉంది కదా అంటున్నారు. పాన్ ఇండియాను షేక్ చేయాల్సిన ప్రాజెక్ట్ భారతీయుడు 2 రిలీజ్ కు ముందు వరకు ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ మరొకటి లేదు. మొదటి షో పడింది, బాక్సాఫీస్ దగ్గర సినిమా ఖల్లాస్. భారతీయుడు 2 పోతే పోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే శంకర్ భారతీయుడు 2 తో పాటే భారతీయుడు 3 కూడా తీసేశాడు. ఖర్చులో ఖర్చు అనుకున్నాడు, కానీ ఇప్పుడు అదే పెద్ద భారమై కూర్చుంది. భారతీయుడి బయోపిక్ పార్ట్ 3లో చూపిస్తాడట. ఇప్పుడు భారతీయుడు 3 అంటే ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే శంకర్ తీసిన భారతీయుడు 2 గేమ్ చేంజర్, అతి పెద్ద డిజాస్టర్స్. ఇక కమల్ తగ్ లైఫ్ లో మరో షాక్ తిన్నాడు. ఇలాంటి టైంలో డిజాస్టర్ మూవీకి మరో సీక్వెల్ అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారా అంటే తప్పదు కదా అంటోంది తమిళ సినీ ఇండస్ట్రీ. మిగిలి ఉన్న కొంత భాగాన్ని షూట్ చేసి డిసెంబర్లో భారతీయుడు 3ని తీసుకొస్తారట.